500 ఏళ్ల చరిత్ర కలిగిన పాత బస్తీ 50 ఏళ్లుగా ఒకే ఒక్క కుటుంబం కనుసన్నల్లో ఉందంటే మీరు నమ్మాలి. ఎస్, వాళ్ళు ఏదంటే అదే, వాళ్ళు ఎలాగంటే అలాగే. కల్ ఆజ్ ఔర్ కల్, ఎప్పుడైనా వాళ్ళదే రాజ్యం. ఓవైసీల హవాకు అక్కడ తిరుగనేదే లేదు. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎంఐఎం హైదరాబాద్ ముస్లిం జనాభాకు 5 డెకేడ్స్గా ఇదొక్కటే దిక్కు మొక్కు. ఆ విధంగా అక్కడ సొసైటీని మార్చేసుకుందా రాజకీయ ముఠ. స్థాపించింది మొదలు 1976లో చనిపోయే వరకు అబ్దుల్ వాహెబ్ ఓవైసీయే ఈ పార్టీకి అధ్యక్షుడు. ఇక తండ్రి పోయిన తర్వాత కొడుకు సలావుద్దీన్ ఓవైసీ ఎంఐఎంను చేతిలోకి తీసుకున్నారు. 6 సార్లు కంటిన్యూస్గా పార్లమెంటుకు ఎన్నికై ఢిల్లీలో పర్మనెంట్ క్వార్టర్లో సెటిల్ అయ్యారు సీనియర్ ఓవైసీ. ఆ తర్వాత 2004లో పక్కకు తప్పుకొని రాజకీయ వారసత్వాన్ని కొడుకు అసదుద్దీన్కు హ్యాండ్ ఓవర్ చేసేశారు. పెద్ద కొడుకు అసదుద్దీన్ హైదరాబాద్ ఎంపీ, చిన్న కొడుకు అక్బరుద్దీన్ చాంద్రాయన్గుట్ట ఎమ్మెల్యే. పాత బస్తీలో ఎంఐఎం రేంజ్ ఇంచైనా తగ్గకుండా ఈ కుర్ర ఓవైసీలు ఇద్దరూ కాపాడుకుంటూ వచ్చారు. ఎంబీటీ పేరుతో పోటీ పార్టీ ఒకటి మధ్యలో పుట్టుకొచ్చిన ఓట్ల దందాలో మాత్రం ఓవైసీల ధాటిని అది తట్టుకోలేకపోయింది. కష్టంలోనూ నష్టంలోనూ ముస్లిం సోదరులకు తామొక్కరమే దిక్కున్నంత హడావిడి చేయడం ఓవైసీల స్పెషాలిటీ. వీధి గొడవల నుంచి భూ కబ్జాల దాకా ఓవైసీలు చేసే పంచాయతీలే అక్కడ ఫైనల్. ముస్లిం సొసైటీ మీద ఎంఐఎం పార్టీకున్న కమిట్మెంట్, కన్సిస్టెన్సీలే ఓవైసీల శకానికి మెయిన్ పిల్లర్స్. ప్రతి ముస్లిము సొంత కాళ్ల మీద నిలబడగలిగితేనే భవిష్యత్తు. ఇదే ఎంఐఎం మెయిన్ స్లోగన్. ఓవైసీలు చేసే ఆవేశపూరిత ప్రసంగాలు పాత బస్తీ వాసుల మనోభావాల మీద చెరిగిపోలేని ముద్రలు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముస్లింలను వెలివేసి అనాథలుగా మార్చేశాయన్న భావాన్ని పాత బస్తీ వాసుల గుండెల్లో ఇంజెక్ట్ చేయడమే ఎంఐఎం సైద్ధాంతిక బలం. ముస్లిం జనాభాలో విశ్వాసం పెంచుకుని రాజకీయంగా మర్రిచెట్టులా ఎదిగిన ఎంఐఎం ఏపీలోని మిగతా ముస్లిం ఓటు బ్యాంకుల్ని కూడా టార్గెట్ చేసింది. ఓవైసీలు ఏ పార్టీకి వంతపాడితే రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆ పార్టీకే ఓట్లేస్తారన్న నమ్మకం రాజకీయాల్లో ఫెవిక్విక్లా ఫిక్స్ అయిపోయింది. ఈ రాజకీయ ముసుగును కాసేపు పక్కన తొలగించి చూస్తే పాత బస్తీ జనజీవన దుర్భర చిత్రం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఇరుకు సందులు, పాడుబడ్డ పెంకుటిళ్ళు, ఒంటి పూటైనా తిండి దొరకని పేద బ్రతుకులు, 10 రూపాయల కోసం దారి తప్పడానికి వెనుకాడని యువకులు, ఇవే పాత బస్తీ అసలు ఆనవాళ్లు. రోజుకు 50 రూపాయల సంపాదనైనా లేక 10 రూపాయల మిత్తికి అప్పు తీసుకుని కష్టం మీద రోజులు గడిపే కటిక పేద కుటుంబాలు పాత బస్తీ దీనావస్థకు పారామీటర్స్. రంజాన్ మాసమంతా ఉపవాసం ఉండే ముస్లింలు కొందరైతే ఏడాది పొడుగునా పస్తులు తప్పని కుటుంబాలు ఇక్కడ లెక్క లేనన్ని. సిటీలోకి వచ్చే టూరిస్టులు చార్మినార్ను చూస్తారు, ఆ పక్కనే ఉన్న మక్కా మసీదును చూస్తారు, ఇంకొంచెం దూరం నడిచి చౌమాలా ప్యాలెస్ను సందర్శిస్తారు, సాలార్జంగ్ మ్యూజియంలోకి వెళ్ళి దేశ చరిత్రను తెలుసుకుంటారు. కానీ అంతకంటే లోపలికెళ్ళి తెరిపారా చూస్తే పాత బస్తీలో ఒక సోమాలియా కనపడుతుందని వాళ్ళకెవ్వరికీ తెలీదు. ఎందుకంటే పాత బస్తీ ఇరుకు గల్లీలు, చితికిన బ్రతుకులు సైట్ సీయింగ్ జాబితాల్లో లేవుగా. లాస్ట్ 10 years హైదరాబాద్ను హైటెక్ సిటీగా మార్చేశాయి. కానీ ఓల్డ్ సిటీ మాత్రం 50 ఏళ్లుగా ఓల్డెస్ట్గానే మిగిలిపోయింది. అక్కడి జనజీవన ప్రమాణాల్లో మెరుగనదే లేదు. ఓట్ల సీజన్లు ఎన్ని వచ్చిపోయినా పాత బస్తీ బ్రతుకును మార్చలేకపోయాయి. ఆకలి నుంచే నేరం పుట్టి వాళ్ల జీవితాల మీదకి వాళ్లనే ఉసిగొలుపుతోందంటే ఎవరైనా కాదంటారా? పార్టీలు గెలుస్తాయి, లీడర్లు ఎమ్మెల్యేలు అవుతారు, జనం బ్రతుకుల్లో మాత్రం మార్పు కనిపించదు. కబ్జాలు, కూనీలు మానుకుని సాటి ముసల్మాన్ బాగోగుల గురించి ఆలోచించే ఓపిక చేసుకుంటేనే పాత బస్తీకి కొత్త కలర్ వస్తుంది. ఇంతమంది ముస్లింలను వెంట నడిపించుకోవడం మజ్లిస్కు ఎలా సాధ్యమైంది? పాత బస్తీని ఒంటి చేత్తో ఆడిస్తున్న ఓవైసీల సక్సెస్ ఫార్ములా ఏమిటి? వ్యక్తిగత సత్తా, క్రమశిక్షణతో కూడిన జీవితం, ముక్కుసూటితనం, తెగింపునిచ్చే మొండి ధైర్యం, ఇవే ఓవైసీలను ముందుకు నడిపించే మెయిన్ టూల్స్. చిన్న ఓవైసీ అక్బరుద్దీన్ అయితే తన చురుకుదనంతోనే సరౌండ్స్ను అట్రాక్ట్ చేయగలుగుతారు. వరల్డ్ హిస్టరీ, ఇస్లామిక్ బ్యాక్గ్రౌండ్ మీద మంచి పట్టున్న అక్బర్ అసెంబ్లీలో మైక్ తీసుకుంటే మాత్రం ఫుల్ స్టాప్ పడ్డం కష్టమయ్యేది. Take our opinion, take us into confidence. Let us all go and sit there till we succeed to stop the Maharashtra and Karnataka from the ongoing construction of barrages.
Let us all decide that we are going there and we won't come back till we stop them. No matter what way, legal ways or any other ways, staging a dharna, sitting for a hunger strike or whatsoever it is, because it's a very important issue for the state of Andhra Pradesh. ముస్లింలకు సంబంధించిన ఏ అంశమైనా అక్బర్ వాయిస్ అసెంబ్లీలో మారుమోగిపోతుంది. మక్కా మసీదు పేలుళ్లలో ముస్లిం యువతను అడ్డగోలుగా అరెస్టు చేశారన్నప్పుడు అక్బర్ కనపరిచిన ఆవేదన పాత బస్తీనే కాదు, అన్ని బస్తీల్ని కదిలించేసింది. ఖంగుమనే కంఠం, ఏదైనా గుచ్చి అడగడం, తాను నమ్మిన దాన్ని బల్లగుద్ది చెప్పడం అక్బరుద్దీన్ క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తాయి. ఇంగ్లీష్ ఉర్దూల్లో అతనికి ఉన్న ఫ్లూయెన్సీ అసెంబ్లీలో కూడా చప్పట్లు మోగిస్తుంది. Not get used by the people who are just using the students and do not spoil your life. I request all the students after 31st not to resort to violence. Yes. Let the peace be there and let us all come together and bring the good name for all the regions of the state, sir. And lastly, sir, Honorable Chief Minister has not mentioned about the atrocities committed on the Muslims in the communal rights, the withdrawal of the cases, the history sheet and the rowdy sheet of Muslims. 28 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీకి వరుసగా 3 సార్లు ఎంట్రీ ఇచ్చి హ్యాట్రిక్ కొట్టగలిగారంటే అక్బర్ భయ్యాకున్న స్టామినా ఏంటో అంచనా వేసుకోవచ్చు. అక్బరుద్దీన్ లైఫ్ స్టైల్ కూడా వెరీ యూనిక్. బుక్ రీడింగ్, మ్యూజిక్ వినడం, బాస్కెట్బాల్, బిలియర్డ్స్, స్విమ్మింగ్ లాంటి అభిరుచులతో అక్బర్ ఎప్పుడూ బిజీగా ఉంటూ తన ఈడు కుర్రాళ్లకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. మిడిల్ ఈస్ట్, గల్ఫ్, యూరోప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాలు తిరిగి ఇంటలెక్చువాలిటీని మెరుగుపరుచుకుని రాజకీయాల్లో రాటుదేలిపోయాడు అక్బర్. రోజురోజుకు మారిపోతున్న రాజకీయ సమీకరణాలు కూడా మజ్లిస్ పార్టీ ప్రాధాన్యతను పెంచేస్తున్నాయి. కిరణ్ సర్కార్ మ్యాజిక్ ఫిగర్ అటు ఇటు ఊగిసలాడడం, జగన్ పార్టీ ముప్పు పొంచి ఉండడం, ఈ సీక్వెన్స్ అంతా మజ్లిస్ పార్టీకి భలే గిరాకీ తెచ్చిపెట్టింది. అక్బరుద్దీన్ ఓవైసీ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం కూడా లేకపోలేదంటారు మజ్లిస్లోని ఆశావాదులు. पिछले 2 दिन से ये जो अकबरुद्दीन अवैसी पे जानलेवा अटैक किया गया है, इसमें जो बाजार वगैरह बंद किया गया है, ये बाजार बंद करने से हमको कोई नुकसान नहीं होगा. अगर नुकसान होता भी है तो हम लाइफ टाइम के लिए और जिंदगी तमाम के लिए हम बाजार बंद करने के लिए तैयार है. और अकबरुद्दीन अवैसी एक ऐसे कायद थे जो हमारी जान से ज्यादा हम उनकी अहमियत रखते हैं. 40 ఏళ్ల వయసులోనే మృత్యువుతో పోరాడుతున్న అక్బరుద్దీన్ ఎంఐఎం క్యాడర్లో తాజా కలకలం. మామూలు పరిస్థితుల్లోనే పాత బస్తీ వీధులన్నీ అలివ్ గ్రీన్ యూనిఫామ్తో నిండిపోతాయి. కణకణమనే కవాతుల శబ్దాలు కామన్ అయిపోతాయి. ఇక ఈ ఎంఐఎం చోటా మాలిక్ చావు బ్రతుకుల్లో ఉన్నాడంటే పాత బస్తీ పీస్ఫుల్గా ఉంటుందా? అందుకే 20,000 మంది స్పెషల్ పోలీసులు ఓల్డ్ సిటీలో తిష్టవేసి పహారా కాస్తున్నాయి. చీమ చిటుక్కుమన్న వేళ్లు ట్రిగ్గర్ల మీదకి మళ్ళుతున్నాయి. వాయిలెన్స్ చాప కింద నీరులా విస్తరిస్తుందన్న భయం ఓల్డ్ సిటీని పట్టి పీడిస్తోంది. క్యాండిల్ మార్చ్ ప్లీజ్.